ప్రైజ్ ది లార్డ్ అందరికీ. కీర్తన 10వ అధ్యాయము చదువుకుందాము. నీవు బాధింపబడుచున్నావా? వేదనకరమైన స్థితిలో ఉన్నావా? దిక్కుతోచని పరిస్థితులలో ఉన్నావా? నీ నిరీక్షణ కోల్పోకు. దేవునిపై నమ్మకముంచు. తప్పక దేవుడు నీ కోరికను విని నీకు న్యాయం తీరుస్తాడు. ఈ కీర్తనలు 10లో భక్తుడు దేవుణ్ణి అడుగుచున్నాడు, ఎందుకు దూరంగా ఉన్నావు అని ప్రశ్నిస్తున్నాడు. దుష్టులు పొగరుతో లోభంతో ప్రవర్తిస్తున్నారని వివరిస్తాడు. వారి అహంకారం, దేవుని విచారణ లేదనే తప్పుడు నమ్మకం మరియు ధనికుల మోసపూరిత చర్యల గురించి ఈ కీర్తన వివరిస్తుంది. ఈ కీర్తనని చదువుకుందాము. యెహోవా, నీవెందుకు దూరముగా నిలుచుచున్నావు? ఆపత్కాలములలో నీవెందుకు దాగి ఉన్నావు? దుష్టుడు గర్వించి దీనుని వడిగా తరుముచున్నాడు. వారు యోచించిన మోసక్రియలలో తామే చిక్కుకొందురుగాక. దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుదురు. లోభులు యెహోవాను తిరస్కరింతురు. దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడనుకుందురు. దేవుడు లేడని వారెల్లప్పుడూ యోచించుదురు. వారెల్లప్పుడూ భయము మానుకుని ప్రవర్తింతురు. నీ న్యాయ విధులు ఉన్నతమైనవై వారి దృష్టికి అందకుండును. వారు తమ శత్రువులనందరినీ చూచి తిరస్కరింతురు. మేము కదల్చబడము, తరతరములకు ఆపద చూడము అని వారు తమ హృదయములలో అనుకొందురు. వారు నోరు శాపముతోనూ కపటముతోనూ వంచనతోనూ నిండియున్నది. వారి నాలుక క్రింద చేటును పాపమును ఉన్నవి. తామున్న పల్లెల ఎందలి మాటు చోటులలో పొంచియుందురు. చాటైన స్థలములలో నిరపరాధులను చంపుదురు. వారి కన్నులు నిరాధారులను పట్టుకొనవలెనని పొంచి చూచును. గుహలోని సింహము వలె వారు చాటైన స్థలములలో పొంచియుందురు. బాధపడువారిని పట్టుకొన పొంచియుందురు. బాధపడువారిని తమ వలలోనికి లాగి పట్టుకొందురు. వారి బల కాగా నిరాధారులు నలిగి వంగుదురు. వారి బలాత్కారము వలన నిరాధారులు కూలుదురు. దేవుడు మరచిపోయెను, ఆయన విముఖుడై ఎప్పుడునూ చూడకుండును అని వారు తమ హృదయములలో అనుకొందురు. యెహోవా, లెమ్ము. దేవా, బాధపడు వారిని మరువక నీ చెయ్యి ఎత్తుము. దుష్టులు దేవుని తృణీకరించుట ఎలా? నీవు విచారణ చేయవని వారు తమ హృదయములలో అనుకొనుట ఎలా? నీవు దీనిని చూచియున్నావు గదా. వారికి ప్రతీకారము చేయుటకై నీవు చేటును పగను కనిపెట్టి చూచుచున్నావు. నిరాధారులు తమ్మును నీకు అప్పగించుకొందురు. తండ్రి లేని వారికి నీవే సహాయుడవై ఉన్నావు. దుష్టుల భుజమును విరగగొట్టుము. చెడ్డవారి దుష్టత్వము ఏమీయూ కనబడకపోవు వరకు దానిని గూర్చి విచారణ చేయుము. యెహోవా నిరంతరము రాజేయున్నాడు. ఆయన దేశములో నుండి అన్యజనులు నశించిపోయిరి. యెహోవా, లోకులు ఇకను భయకారకులు కాకుండునట్లు బాధపడువారి కోరికను నీవు వినియున్నావు. తండ్రి లేని వారికిని నలిగిన వారికిని న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయము స్థిరపరచితివి, చెవియొగ్గి ఆలకించితివి. ఈ కీర్తనల గ్రంథము 10వ అధ్యాయంలోని ముఖ్య విషయాలు: 1. దేవుని విచారణ. దేవుడు ఎందుకు దూరముగా ఉన్నాడని, ఆపత్కాలంలో ఎందుకు దాగి ఉన్నాడని భక్తుడు ప్రశ్నిస్తాడు. 2. దుష్టుల ప్రవర్తన. దుష్టులు అహంకారంతో దుర్మార్గంతో వ్యవహరిస్తారు. పేదలను వేధిస్తారు మరియు తమ మోసపూరిత ఆలోచనలలో తామే చిక్కుకుంటారు. 3వదిగా చూస్తే ధనికుల దురాశ. లోభులు ధనికులు దేవుణ్ణి ధిక్కరిస్తారు.
దుష్టులు తమ కోరికలను తీర్చుకోవడానికి అతిశయపడతారు. 4వదిగా మనం చూస్తే దుష్టుల అజ్ఞానం. దుష్టులు దేవుడు తమను విచారించడని, దేవుడు లేడని నమ్ముతారు. తమను ఎవరూ కదిలించలేరని, వారికి ఎటువంటి కష్టాలు రాబోవని అనుకుంటారు. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఫర్ ఆల్. నెక్స్ట్ మనం కీర్తనలు 11వ అధ్యాయంలో కలుసుకుందాము. గాడ్ బ్లెస్ యూ.